ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కర్ణాటకలో పొలిటికల్ డ్రామాకు ఇవాళ ఫుల్ స్టాప్ పడింది. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవడం, డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం ఖాయమని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఎమ్మెల్యేలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు సీఎం సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేస్తే ఈ వారంలోనే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇద్దరు నేతలతో హైకమాండ్ 7 గంటల సమావేశం, ఆ తర్వాత ఏకాంత చర్చలు జరిపింది. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ తో భేటీ అవుతున్నారు సిద్ధరామయ్య. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను ఒప్పించారు రాహుల్ గాంధీ. పదవి నుంచి వైదొలగొద్దని సిద్ధరామయ్యపై ఆయన సన్నిహిత మంత్రుల నుంచి ఒత్తిడి వచ్చింది. ఈ విషయంలో తన వర్గం మంత్రులకు సర్ది చెప్పిన సిద్ధరామయ్య రాహుల్ మాటను కాదనలేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయడానికి సిద్ధమని మంత్రులకు నిర్ణయం చెప్పేశారు. మరోవైపు సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది హైకమాండ్. ఆ రాజ్యసభ సీటు ఆఫర్ ను సిద్ధరామయ్య తిరస్కరించినట్టు సమాచారం. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారని సమాచారం. సిద్ధరామయ్య కటు కాంగ్రెస్ నేతలు బుజ్జగింపులు ప్రారంభించారు. ఢిల్లీలో హైకమాండ్ నిర్ణయం తర్వాత బెంగళూరులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త కేబినెట్, కొత్త పీసీసీ, పార్టీలోని వర్గాలు, వాటి కొత్త బలాబలాలు, ఇప్పుడు వీటిపైనే అందరి ఫోకస్ పెరిగింది. ఉదయం 9 గంటలకు మంత్రులకు సీఎం హోదాలో సిద్ధరామయ్య చివరి బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు. అక్కడే తన రాజీనామా నిర్ణయాన్ని లాంఛనంగా చెప్పేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ హాజరవుతున్నట్లు అధికారిక సమాచారం వచ్చేసింది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత సిఎల్పి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో డీకేను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సీఎం పగ్గాలు చేపట్టబోయే ముందు కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి డీకే శివకుమార్ రాజీనామా చేస్తారు. 35 మంది మంత్రుల్లో 25 మందిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. యూత్, మైనార్టీ, ఓబీసీలకు డీకే కేబినెట్ లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. అధికార పగ్గాల మార్పుతోనే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు మొదలు పెడుతోంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రక్షాళన కోసం వ్యూహాలు రచిస్తోంది. కేబినెట్ లోనూ పీసీసీ కార్యవర్గంలోనూ మార్పులు చేయబోతోంది హైకమాండ్. సందర్భంలోనే హైకమాండ్ ముందు కీలక డిమాండ్స్ పెట్టింది సిద్ధరామయ్య వర్గం. 1 కన్నా ఎక్కువ డిప్యూటీ సీఎం పోస్టుల అంశంపై సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతోంది. పీసీసీ చీఫ్ పదవి తమ వర్గానికే కావాలని సిద్ధరామయ్య క్యాంప్ డిమాండ్ చేస్తోంది. లెక్కన సిద్ధరామయ్య వర్గం తన మద్దతుదారైన సతీష్ జార్కిహోళీ పేరు తెర మీదకు తెచ్చింది. పీసీసీ చీఫ్ పదవి ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళీకి దక్కే అవకాశం ఉంది.